వీక్షకులందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో పేదవారందరికీ ఉచితంగా స్థలము లేదు కుదరని ప్రాంతాల్లో నివాసాలు G+3లో నిర్మించి ఇవ్వాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో సెంటున్నర, పట్టణాలు పట్టణ సమీప ప్రాంతాల్లో సెంటు భూమి పేరుతో దాదాపు 9,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 30 లక్షల మందికి స్థలాలు ఇచ్చారు. శ్మశానాలు, వరదొస్తే 12 అడుగుల నీళ్ళల్లో మునిగే కాకినాడ లాంటి తడాడువులు నరికి, ఇక ఒక నియోజకవర్గం వారికి అవతల 70 కిలోమీటర్ల అవతల తీసుకెళ్ళి ఇంకో నియోజకవర్గంలో రకరకాలుగా జనావాసాలకి 8 కిలోమీటర్ల దూరంగా ఇచ్చారు. స్థలం ఉండగానే సరికాదు, ఆ స్థలంలో ఇల్లు కట్టుకుంటే వారు రోజు పనికి వెళ్ళి రావడానికి సదుపాయంగా ఉండాలి. పనికి వెళ్ళడానికి రావడానికే రోజు 30 కిలోమీటర్లు వెళ్ళి 30 కిలోమీటర్లు రావాలంటే కష్టమని చాలామంది ఆ స్థలాల్లో ఇల్లు కట్టుకోవడం లేదు. కొంతమంది ప్రభుత్వ ఒత్తిడి మేరకు ఇల్లు కట్టి దాన్ని పాడు పెడతా ఉన్నారు. అద్దెకి ఇవ్వాలన్నా కూడా ఎవరు దిగడం లేదు దాంట్లో. అలాంటి లేఅవుట్లు వేలల్లో ఉన్నాయి. దాదాపు 17,000 పైగా లేఅవుట్లు వేశారు. 30 లక్షల మందికి స్థలాలు ఇస్తే అందులో పట్టుమని 10 లక్షల మంది కూడా ఇల్లు కట్టుకోలేదు. కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు అధికారంలోకి వస్తే పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు, గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పారు. ప్రస్తుతానికైతే అప్లికేషన్ ప్రాసెసింగ్ ప్రక్రియలో ఉంది. ఇప్పటికే ఒక 3 లక్షల హడ్కో నివాసాలు పూర్తి చేసి వాళ్ళకి అందించారు. ఉగాది నాటికి మరో 5 లక్షలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టారు. అందుకు సంబంధించిన నిధులు కూడా విడుదల చేస్తున్నారు. ఆల్రెడీ నిర్మాణంలో ఉన్నాయి. 90% పూర్తయినాయి, 70% పూర్తయినాయి, 80% కంప్లీట్ అయినాయి. వాటికి మొదటి ప్రిఫరెన్స్ ఇస్తా ఉన్నారు. ఇక ఇళ్ల స్థలాలు ఎవరైతే వారు వద్దనుకుంటున్నారో, దూరంగా 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్లు మేము పోవాలేమో, అక్కడ ఇల్లు ఇంతవరకు నిర్మించలేదో వారికి రద్దు చేసి మరలా కేటాయించే కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. ఇక నగరాలకు సమీపంలో అయితే కొత్తగా స్థలాలు కొనుగోలు చేసి ప్రభుత్వం ఇచ్చే అవకాశం లేదు అనే విషయాన్ని ముఖ్యమంత్రి స్పష్టంగా చెప్పారు. నగరాలు, మున్సిపాలిటీలకి సమీపంలో ఇంకా డిమాండ్ కనుక ఉంటే వారికి G+3 విధానంలో, గతంలో ఏదైతే హడ్కో ద్వారా నిర్మించారో ఆ విధానంలో G+3 విధానంలో నిర్మించి వారికి ఆ 350 అడుగులో, 452 అడుగులో కన్స్ట్రక్షన్ చేసిన ఇంటిని అప్పగిస్తారు. ఇక ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కూడా ఇప్పటికే 10 లక్షల మంది పైగా అప్లికేషన్స్ పెట్టుకున్నారు. వారికి కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే సాయం అందుతుంది. దానికి అదనంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా సాయం అందిస్తుంది. ఉగాది నాటికి మరో 5 లక్షల ఇల్లు కంప్లీట్ అవుతాయి. ఆల్రెడీ 3 లక్షలు ఫినిష్ చేశారు. అప్పటికి 8 లక్షలు కంప్లీట్ అవుతాయి. ఆ తర్వాత పట్టణ ప్రాంతాలకు సమీప ప్రాంతాల వారికి స్థలాలు ఇవ్వటం సాధ్యమయ్యే పని కాదు కాబట్టి ఈ G+3 కార్యక్రమాన్ని తెర మీద తీసుకొస్తారు. తెర మీద తీసుకొచ్చి 2029 ఎన్నికలకు వెళ్ళే ముందు నాటికి పునాదులు లేపి వదిలేస్తారు. ఇంకా తర్వాత అధికారంలోకి ఎవరు వస్తారో చూసి ఆ పునాదులు మరో 10 సంవత్సరాలు అలాగనే కొనసాగుతాయి. ఎందుకంటే 2019 నాటికి పూర్తి చేసిన 10 లక్షల ఇళ్ళనే 2019 నుంచి 2024 దాకా పాడు పెట్టారు. ఎన్నికల ముందు కొన్ని ఇళ్ళకి రంగులేసి ఏదో విధంగా పంచారు. ఇక 2024లో కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 1 సంవత్సరం పాటు వాటి జోలికి వెళ్ళలేదు. ఎందుకంటే వాటిని ఫినిష్ చేయాలంటే 3,600 కోట్లు అవసరం అవుతాయని ప్రభుత్వాన్ని అంచనా వేసింది. అన్ని నిధులు ఒకసారి ఖర్చు చేయడానికి ప్రభుత్వం దగ్గర లేదు కాబట్టి దశల వారీగా ముందు 90% కంప్లీట్ అయిన ఇళ్ళని, ఆ తర్వాత 80% పూర్తయినవి, ఆ విధంగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు. మరి రాబోయే 3.5 సంవత్సరాల్లో ఇంకా 5 సంవత్సరాలు లేదు కాబట్టి ఎంతమందికి గృహయోగం పడుతుంది, ఎంతమందికి స్థలాలు దక్కుతాయి అనేది భవిష్యత్తులోనే తేలాల్సి ఉంది. ప్రభుత్వం అయితే ముందుగా సగం నిర్మించిన ఇళ్ళని పూర్తి చేసే పనుల్లో ఉంది. అవన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత మరలా ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయో చూసుకుని ఓ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి మీకు ఇంటి స్థలం పేదలకి దక్కిందా లేదా అనే విషయాన్ని కామెంట్ చేయండి.